శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 55 చాప్టర్లో 27 శ్లోకం నుంచి. బాణాసురుడికి శ్రీకృష్ణుడికి మధ్య జరుగుతున్న యుద్ధంలో తన ధనుస్సు కోల్పోయి తన రథానికి ఉన్న గుర్రాలు పడిపోయి ఇవన్నీ అయ్యాక తన దగ్గరున్న గదని పట్టుకుని కృష్ణుడి మీద దాడి చేశాడు. ఆ గదా ప్రహారానికి కృష్ణుడు రథం నుంచి కింద పడ్డాడు. ఇక్కడ లీలగా చెప్తున్నాడని చెప్పడానికి కారణం ఏంటి అంటే, గర్వానికి లోనై వరాలు పొందాక ఆ గర్వం కారణంగా చెయ్యరానివన్నీ చేస్తూ అందరినీ బాధిస్తున్న బాణాసురుడు. ఆ గర్వం తొలగించటానికే మళ్ళీ ఏ యుద్ధమైతే నాతో సమానమైన బలం ఉన్నవాడు కావాలి, అలాంటి వాడు ఎక్కడా లేడు, అది నువ్వే ఇచ్చిన వరం, అందుకని నువ్వు తప్పితే ఇంక ఎవరూ లేరు అంటే ఆ గర్వం తొలగించడానికి నాతో సమానమైన వాడితోనే యుద్ధం జరుగుతుంది. అకస్మాత్తుగా ఆ యుద్ధంలో సర్వాన్ని కోల్పోయి ఆ గర్వాన్ని కూడా కోల్పోతావు. ఏవి చూసుకునైతే గర్వానికి లోబడ్డావో ఈ 1000 బాహువులు ఉన్నాయి, ఎంతో బలంగా ఉన్నాయి అని అనుకున్నావు, అవి పోతాయి అన్నాడు. గర్వానికి లోబడినప్పుడు దానికి తగ్గట్టుగా నేను ఏదన్నా చేసినప్పుడు అవతల వాడి మీద దాడి చేసినప్పుడు వాళ్ళు పడిపోవటము, వాళ్ళకి ఏదో కాస్త నష్టం కలుగుతున్నట్టుగా నాకు కనిపించినప్పుడు ఏమవుతుంది, ఈ గర్వం ఇంకా పెరుగుతుంది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా, అంటే ఆ చివరి దాకా తీసుకెళ్ళి దాన్ని ఎలా నుగ్గు చేస్తాడు అంటే నువ్వు మళ్ళీ తేరుకోలేని స్థితికి వెళ్ళిపోతావు. ఆ గర్వాన్ని అణచడానికి ఈయన దాడి చేస్తే కృష్ణుడు పడిపోయినట్టుగా, ఏదో సాధారణమైన వాడు పడిపోయినట్టుగా ఆ లీలగా అక్కడ పడిపోయాడు. ఉత్తాయ యారం తతః కృష్ణో యూయుధి తేన శత్రునా శివభక్తేన దేవర్షి లోకలీలా అనుసారతః. ఓ దేవర్షి, శ్రీకృష్ణుడు ఆ లీల చేసిన కారణంగా ఆ యుద్ధంలో ఈయన దాడి చేసేటానికి గదతో పడిపోయినట్టుగా పడ్డాడు భూమి మీద. మళ్ళీ ఆ భూమి నుంచి చాలా త్వరగానే లేచి ఆ శత్రువుతో మళ్ళీ యుద్ధానికి పూనుకున్నాడు. ఏవం ద్వయోషిశ్చరం కాలం బభూవ సుమహాన్ రణః శివరూపో హరి కృష్ణ సచా శైవోత్తమో బలి. ఈ ప్రకారంగా భక్తుల్లో శ్రేష్ఠుడైన బాణాసురుడికి ఇటు శ్రీకృష్ణుడికి మధ్య ఆ సమరం అన్నది చాలా కాలం నడిచింది. ఆ చాలా కాలం నడుస్తున్న క్రమంలో ఆ శ్రీకృష్ణుడు ఇక్కడ బాణాసురుడిని, భక్తుల్లో శ్రేష్ఠుడు అయినప్పటికీ కూడా ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నదెవరు, ఆ శివస్వరూపమే ఇది కూడా. కృష్ణోత కృత్వా స్మరణం చిరం బాణేన వీర్యవాన్ శివాజ్ఞయా ప్రాప్త బలశ్చు కోపాతి మునీశ్వర. తర్వాత అంత పరాక్రమశాలి అయిన బాణాసురుడు ఆ శ్రీకృష్ణుడు కూడా చాలా అంటే ఉపేక్షించి ఆ బాణాసురుతో యుద్ధం చేసి ఒక్కసారిగా ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞతో తన బలాన్ని అత్యధికంగా ఒక్కసారిగా ప్రకటించాడు. ఎలా అయితే మనం చిన్నపిల్లలతో చేస్తూ ఉంటాం, వాడు కొడుతుంటే మనకేదో దెబ్బ తగిలినట్టుగా అయ్యో 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 అంటాం, వాడు మురిసిపోతాడు. లీల మురిసిపోతాడు. ఇంకా ఏం చేసినా ఏమీ అనట్లేదు కదా అని వాడు ఏదో తీసుకొచ్చి వేడితో ఏదో మీద పోస్తాడు, ఒక్కసారి అరుస్తాం లేదా ఒకటి చరుస్తాం, భయపడిపోతాడు. ఇది లౌకికంగా చెప్పుకోవటం. భక్తుల పట్ల వాత్సల్యంగా ఉన్న పరమాత్మ ఎన్ని పిచ్చయి చేసినప్పటికీ కూడా ఉపేక్షిస్తాడు, ఇంకా అవకాశం ఇస్తాడు, మారుతావు అని. అది ఎన్నిసార్లు ఇచ్చినా మళ్ళీ నేను అలాగే చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఎలా అయితే మూలల నుంచి వేళ్ల నుంచి పెకిలించి తీసినట్టుగా తీసేస్తూ ఉంటాడు. అలాగే పరాక్రమశాలి అయిన శ్రీకృష్ణుడు ఒక్కసారిగా చాలా వరకు యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత ఒక్కసారిగా తన బలాన్ని ఇప్పుడు మొత్తాన్ని పూర్ణంగా ప్రదర్శిస్తున్నాడు బాణాసురుడి మీద. ఇప్పుడు దాకా ఉపేక్షించాడు, ఎందుకు, ఆ పరమేశ్వరుడు యొక్క భక్తుడు కాబట్టి. తతః సుదర్శన నేనాశు కృష్ణో బాణాభుజాన్ బహూన్ చిచ్ఛేద భగవాన్ శంభుః శాసనాత్ పరవీరః. ఇలా శత్రువీరులను సంహరించటంలో చాలా శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు ఒక్కసారిగా తన సుదర్శనాన్ని ప్రయోగించాడు. అది ప్రయోగించగానే ఏం చేస్తుంది, అది దేన్నన్నా సరే అవలీలగా ఛేదించగలిగింది. ఆ సుదర్శన చక్రాన్ని బాణాసురుడి మీదకి ప్రయోగించేసరికి ఒక్కసారిగా ఎన్నో బాహువులు ఉన్నాయనుకున్నాడు, ఒక్కసారిగా ఒక్క దెబ్బకి అన్ని బాహువులు విరిగిపోయాయి.
అవశిష్టా భుజాస్తస్య చత్వారో అతీవ సుందరః గతవ్యతో బభూవాశు శంకరస్య ప్రసాదతః. ఆ సమయంలో తనకి ఉన్న ఆ 1000 బాహులు తొలగిపోయి ఇక్కడ శ్రేష్టమైన 4 భుజములే శేషం మిగిలాయి. అది కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో. గతస్మృతిర్యథా బాణః శిరచ్ఛేతుం సముద్యతః కృష్ణో వీరత్వమాపన్నస్తదా రుద్రః సముత్థితః. ఆ 1000 బాహువులన్నీ తొలగిపోయి 4 బాహువులే మిగిలాయి. కాకపోతే మళ్ళీ ఆ పరమాత్మ యొక్క కృప ద్వారా, ఆ అనుగ్రహం ద్వారా అంత బాధ ఏమీ తెలియలేదు, బాధ పడలేదు. అయితే మిగిలిన 4 భుజాలే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ స్మరణ శక్తిని కూడా కోల్పోయాడు. అంటే ఇప్పుడు ఎలా అయితే మనలో శుద్ధత్వం వచ్చే కొద్దీ నేను ఒక కోరికతో ఉన్నా, ఒక సిద్ధి కావాలని ఆశించి ఒకదాని కోసమే చేసినా, మనలో శుద్ధత్వం వచ్చేసరికి, వికారాలన్నీ తొలగిపోయేసరికి, పూర్వజన్మ వాసనలన్నీ తొలగిపోయేసరికి అంతలాగా మనం ఎప్పుడైతే ఉంటామో త్రికరణ శుద్ధిగా పరమాత్మకి అన్ని వేళలో అన్ని అవస్థల్లో కూడా మనల్ని సమర్పించుకుని ఉన్న కారణంగా మనకి తెలియకుండానే కొన్ని సిద్ధులు వస్తాయి. నువ్వు ఆశించినా ఆశించకపోయినా ఒకటి వచ్చిందంటే క్రమేణా మళ్ళీ ఇంకోటి కూడా వచ్చి కూర్చుంటుంది అన్నట్టు ఉంటుంది. అలాగే ఒకటి పోయింది అంటే క్రమేణా ఇంకోటి కూడా పోయేలాగా ఎప్పుడు నేను అధర్మానికి చెయ్యరాని పనులకి నేను పూనుకుంటూ ఉన్నప్పుడు, అలాగే ఇక్కడ బాహువులు పోయాయి. అలాగే స్మరణ చెయ్యాలన్నది కూడా శక్తి లోపించిపోయింది. ఆ పరమేశ్వరుణ్ణి స్మరించనన్నా స్మరించలేదు. శ్రీకృష్ణుడు ఇంకా వీరావేశంలో బాణాసురుడు ఒక తలను కూడా ఖండించేద్దాం అన్నట్టుగా ఉద్యమిస్తున్నాడు. అప్పుడు శంకరుడు తన మోహనిద్రణ ఏదైతే జుంబనాస్త్రానికి ఇప్పుడు దాకా మోహంలో లోబడి అలా ఉన్నాడో ఇప్పుడు అది వదిలి ఇప్పుడు వచ్చి పలికాడు. అంటే ఇప్పుడు నిజంగా శ్రీకృష్ణుడు ప్రయోగించింది అంత బలమైనది అయినప్పుడు ఈయన ప్రయోగించింది ఈయన ఆపమన్నప్పుడు అది కదా తొలగాలి. అలా కాలేదే. అంటే తన మీద తానే ప్రయోగించుకుని ఇది కూడా లీలగా చేశాడు. ఈ కృష్ణుల్లో ఉన్న అక్కడున్న ఉన్నది తానే. అందుకుని మళ్ళీ ఆ సదాశివుడు ఒక్కసారిగా ఆ కృష్ణుడు యొక్క ముందుకొచ్చి మళ్ళీ కృష్ణుడితో ఇలా అంటున్నాడు. రుద్ర ఉవాచ భగవన్ దేవకీ పుత్ర యథాజ్ఞప్తం మయా పురా తత్కృతం చ త్వయా విష్ణు మదాజ్ఞాకారిణ సదా. రుద్రుడు ఆ శ్రీకృష్ణుడితో అంటున్నాడు, ఓ భగవంత దేవకి యొక్క పుత్రుడా, ఓ విష్ణు, నీకు నేనేదైతే ఆజ్ఞ ఇచ్చానో ఇంతకు ముందు అంతవరకే చేసి ఊరుకో. నేను చెప్పినది మీకు అప్పగించింది ఎంతుందో అంత అది నువ్వు పూర్తి చేసేసావు, ఇంకా చాలు. అంటే ఆ బాహువులు ఖండించమనే శాపం కదా, ఆ బాహువులు మటుకే ఖండించు, అది ఖండించేశావు. మా బాణస్య శిరశ్చిత్తి సంహరస్వ సుదర్శనం మదజ్ఞయా చక్రామి మమ మోఘం మజ్జని సదా. ఆ బాణాసురు శిరస్సును మాత్రం ఖండిద్దామని మాత్రం పూనుకోవద్దు. ఇది నా ఆజ్ఞగా ఆ సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసేసుకో. ఎందుకంటే ఆ భక్తుల పట్ల ఎప్పుడూ కూడా నేను ప్రసన్నతతోనే ఉంటాను. అందుకే ఇలా నీ చక్రం నిష్ఫలం అవ్వకూడదు. నీకు ఇచ్చింది ఇంతే కదా, అందుకు దాన్ని వెనక్కి తీసేసుకో. ఆ కార్యం అది చేసేసింది. ఆ చక్రం సదా నా భక్తుల్ని ఎప్పుడు వ్యర్థముగా అంటే నేను ఎంత అచ్చానో శాపం అంతవరకే అమలు, అది వాక్కు సత్యం అవ్వాలి. అందుకని శిరస్సు మాత్రం ఖండించదు, సుదర్శనాన్ని వెనక్కి తీసేసుకోమని చెప్పాడు. దత్తమ్మయా పురా తుభ్యా మణివార్య రణీతవ చక్రం జయం చ గోవింద నిర్వర్తస్వ రణాత్తతః. ఓ గోవింద, ఈ యుద్ధంలో ఇక్కడ అనివార్యమైన అంటే దానివల్ల నివారించలేదంటూ ఏదీ లేదు, దాని ద్వారా తొలగదు అన్నది ఏదీ లేదు. అటువంటి సుదర్శన చక్రాన్ని ఇచ్చాను. అందుకే దానికి ఎప్పుడు విజయమే ఉండాలి. యుద్ధ భూమి నుంచి దాన్ని వెనక్కి సంహరించేసుకో, తీసేసుకో. ఎందుకంటే ఆ చెయ్యవలసిన కార్యం అది చేసేసింది. దధీచే రావణే వీరే తారకాధిపురేష్వపి వినామధాజ్ఞం లక్ష్మీశాస్తాండం నామోచః పురా. ఓ లక్ష్మీశ అంటే ఓ లక్ష్మీపతి, ఇంతకు ముందు కూడా సుదర్శన చక్రం ఎప్పుడైతే దదీచి ఇట్లా వీర రావణ ఇటువంటి అందరి మీద కూడా నా ఆజ్ఞకి అనుకూలంగా కొన్ని అనుకోకుండా అంటే ఆజ్ఞ ఇవ్వకుండా దాన్ని చెయ్యటం కూడా జరిగింది.
ఇక్కడ పరమాత్మ ఆజ్ఞ ఇస్తే కొన్ని జరగటం, పరమాత్మకి ఆజ్ఞ ఇవ్వకుండా అంటే ఆయన పర్మిషన్ ఇవ్వకుండా కొన్ని చెయ్యటం అంటే ఎవరు చేస్తారు? ఎవరికి సాధ్యమవుతుంది? అంటే భక్తుల పట్ల వాత్సల్యంతో ఆ పరమాత్మ ఎలా అయితే భక్తులకి ఆధీనంలో అయిపోతాడో, అలా ఆధీనంలో కొన్ని జరిగాయి. అంటే ఇష్టపూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా చేసినవి కాదు. భక్తులొక్క ఆధీనంలో ఉంటాడు పరమాత్మ. అందుకే ఇక్కడ నా ఆజ్ఞ లేకుండా నువ్వు చేశావంటే, నువ్వు అందరూ నా ఆజ్ఞలో ఉంటారంటే అక్కడ కృష్ణుడు ఎవరు? శివ ఎవరు? ఇద్దరూ ఒక్కటి. త్వం తు యోగీశ్వరः సాక్షాత్ పరమాత్మా జనార్దన విచార్యతాం స్వమనసా సర్వభూతా హితే రతః. ఓ గోవింద, నీకు యుద్ధంలో అనివార్యమైనది ఏదీ లేదు. అయితే పూర్వకాలం నా ఆజ్ఞ లేకుండా చేసావు, కానీ ఇప్పుడు అలా చెయ్యకు. ఇప్పుడు నేను చెప్తున్నాను. రావణాసుడి మీద ప్రయోగించలేదే, అలాగే తారకాసుడి మీద ప్రయోగించలేదే, ఆ పురముల మీద కూడా ప్రయోగించలేదు కదా. అంటే ఎక్కడ ప్రయోగించాలో అక్కడ తప్పితే ఎక్కడ పడితే అక్కడ అన్నది అటువంటి మహత్తరంతో కూడుకున్న సుదర్శన చక్రం. ఎందుకంటే ఎక్కడైనా సరే వాక్కు సత్యం అవ్వాలి, మళ్ళీ అక్కడ అసత్యానికి తావు లేకుండా ఉండాలి. అందుకే సాక్షాత్తు పరమాత్మ నువ్వు, ఓ జనాల్ని ఉద్ధరించేవాడా జనార్దన. ఆ సకల ప్రాణులకి కూడా హితంలో ఎప్పుడు వాళ్ళకి మంచి చెయ్యటానికే పూనుకుని తత్పరుడై ఉండేవాడివి నువ్వు. సర్వభూతాల పట్ల, చరాచర జీవరాశులు అందరి పట్ల కూడా. ఇక్కడ శ్రీకృష్ణుడినేమో పరమేశ్వరుడు జనార్దన అంటాం, పైగా పరమాత్మ అందరి మీద అంతలాగా ఉన్నావని, అన్నిటికీ మూలమని, అన్నిటికీ పరంగా ఉన్నవాడివని. ఆ శ్రీకృష్ణుడేమో మళ్ళీ ఆ శంభుని, అంటే ఇక్కడ పరమాత్మ ఒక్క తత్వాన్నే చెప్తాం. ఇక్కడ శివగా ఉన్నా, అక్కడ కృష్ణుడిగా ఉన్నా, ఇంకో రామ కానీ ఇంకో ఏ అవతారం అయినప్పటికీ కూడా యోగులకే ఈశ్వరుడు, యోగానికి మూలమైన వాడు సాక్షాత్తు పరమాత్మవి. సకల ప్రాణులకి ఎప్పుడూ కూడా మేలు చేసేవాడివి, అందులోనే నిరంతరము నిరతుడివై ఉంటావు. వరమస్య మయా దత్తం నా మృత్యుర్భయమస్తి వై తన్మే వచః సదా సత్యం పరితుష్టోస్మయహం తవ. అందుకే ఎప్పుడూ కూడా మృత్యు భయం లేకుండా, అంటే నేను ఇతనికి మృత్యు అభయాన్ని కలగకుండా కూడా వరం ఇచ్చాను. ఆ బాహువులు పోయేలాగా శాపం ఇచ్చాడు, కానీ మృత్యు లేకుండా కూడా ఇచ్చాడు కదా, అభయాన్ని ఇచ్చాను. అందుకని అది అసత్యం అవ్వకూడదు, ఇది సత్యం అవ్వాల్సిందే. మృత్యు భయం లేదు, మృత్యు భయం నీకు రాదు అని చెప్పాను. అందుకు నా వచనాలు ఎప్పుడు అంటే నేను మాట్లాడేవి, నేను చెప్పినవి ఎప్పుడు కూడా సత్యమై తీరాలి, అది నెరవేరి తీరాలి. మీ పట్ల నేను చాలా సంతృప్తి చెందున్నాను, ఎందుకంటే ఆ కార్యాన్ని చాలా చక్కగా చేశావు, ఇంకా ఎవరికి సాధ్యం కాదు. ఇప్పుడు వరం ఇచ్చిన ఈ రూపంలో తిని వెళ్ళి చెయ్యలేక భక్తవాత్సల్యంతో మళ్ళీ తానే ఆ రూపంలో ఉండి చేశాడన్నది పరమ సత్యము. ఏ గర్వానికైతే లోనయ్యి ఉన్మత్తులాగా ప్రవర్తించాడో ఆ గర్వాన్ని తొలగించడానికి ఆ బాహుల్ని మట్టికి నేను ఖండించమన్నాను. అందుకని శిరస్సు ఖండించద్దు. ఎందుకు? ఆ మృత్యువు లేకుండా కూడా నేను వరం ఇచ్చి ఉన్నాను కాబట్టి ఆ వరం కూడా వమ్ము కాకూడదు. పురాయాం గర్వితో మత్తో యుద్ధం దేహితి మే అబ్రవీత్ భుజాన్ కండూయ మానస్తు విస్మృతాన్ మగర్తిర్హరి. ఓ హరి, ముందు కూడా నేను ఆ భుజములకే, అంటే నాకు ఈ చేతులు ఏవైతే ఇన్ని ఇచ్చావో, ఇంత శక్తిగా ఇచ్చావో, వీటితో యుద్ధం చేయాలని చేతులకు బాగా దొరదొచ్చేస్తుంది. పైగా నాతో యుద్ధం చేసేవాడు ఎవ్వరూ లేరు. నేను యుద్ధానికని వెళ్తుంటే నన్ను చూసే పారిపోతున్నారు తప్పితే యుద్ధానికి సాహసించే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాను, కుబేరుడి దగ్గరికి వెళ్ళాను, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాను, కానీ వాళ్ళందరూ ఓడిపోయారు. నా దగ్గరే ఇప్పుడు సేవకులుగా, పరిచారకులుగా ఉన్నాడు అని గర్వానికి లోనే చెప్పాడు. అందుకే ఏ భుజములు చూసుకుని యుద్ధం చేయాలన్న దురద పుడుతుందన్నాడో, ఆ భుజములే లేకుండా గర్వానికి లోనైన ఆ గర్వాన్ని కూడా తొలగించేలాగా ఉన్మత్తుగా ప్రదర్శించిన వాడికి ఆ ఉన్మత్తుతనాన్ని కోల్పోయేలాగా నాతోనే యుద్ధం కావాలన్న వరం కోరుకున్న కారణంగా ఈ రూపంలో వచ్చి యుద్ధానికి అయ్యేలాగా. తదాహమశ్రపం తం వై భుజచ్చేత్త అఘమిష్యతి అచిరేనాతి కాలేన గతగర్వో భవిష్యసి. ఆ సమయంలో నేను ఇచ్చిన శాపము, పైగా మృత్యు భయం లేదని కూడా ఇచ్చి ఉన్నాను కాబట్టి రెండూ నెరవాల్సిందే. అందుకే ఇప్పుడు నీ ద్వారా ఆ భుజములు ఖండించవేయబడ్డాయి. ఆ ఖండించి వేయబడటంతో అక్కడితో ఇంకా ఉపసంహరించుకుని సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసేసుకో. మదాజ్ఞయ హరి
प्राप्तो भुजच्चैता तवातवै నిర్వర్తస్వారణద్గచ్చ స్వగృహం స్వాధూవరః. మళ్ళీ ఆ బాణాసుడితో ఇలా అన్నాడు, నా ఆజ్ఞ మేరకే నీ భుజములు ఇలా ఖండించి వేయబడ్డాయి, అందుకే శ్రీకృష్ణుడు ఇక్కడికి వచ్చాడు, అందుకే ఈ సంగ్రామంలో కంటే ఇక్కడ వధింపబడవు, మీ మీ స్థానాల్లో మీరు వెళ్ళిపోండి. అలాగే వధూవరులను తీసుకుని మళ్ళీ శ్రీకృష్ణుడితో తన పురమునికి తనకు వెళ్ళిపోమని చెప్పాడు. ఏ కార్యం ద్వారా వచ్చాడో అంటే అకస్మాత్తుగా యుద్ధం జరగటానికి ఇంత లీలగా చేశాడు. తన కూతురైన ఉష మళ్ళీ శ్రీకృష్ణుడు యొక్క మనవుడైన అనిరుద్ధుడితో వివాహం, ఈ నిమిత్తాన్న ఇవన్నీ జరగటం, అందుకుని ఆ వధూవరులని తీసుకుని శ్రీకృష్ణుని తన పురమునికి ద్వారకాకి వెళ్ళిపోమంటాం. ఇక్కడ మళ్ళీ యుద్ధం నుంచి ఉపసంహరించమని బాణాసుడికి కూడా ఆదేశించాడు. ఇత్యుక్తః సా తయోర్మైత్రిః कारयित्वा महेश्वरः तमनुज्ञाप्य सगणः सपुत्रः स्वालयं ययौ. ఇలా పరమేశ్వరుడు ఎప్పుడైతే ఇటు శ్రీకృష్ణుడికి అటు దానవుడికైన ఆ బాణాసురికి ఆజ్ఞ ఇచ్చాడో దానికి తగ్గట్టుగా ఇక్కడ పుత్రులతో అంటే ఈ శ్రీకృష్ణుడు ఎవరి కోసం వచ్చాడు, అసలు యుద్ధానికి ఎందుకు పూనుకున్నాడు అంటే తన మనవడిని అట్లా బంధించారని ఇది తెలిసిందంతా తెలిసాక అప్పుడు యుద్ధానికి వచ్చాడు, అకారణంగా ఏం రాలేదు. అందుకని వాళ్ళ గణములందరినీ కూడా ఒకళ్ళతో ఒకళ్ళకి మిత్రత్వాన్ని చేసుకోమని వాళ్ళ స్థానాలకి వెళ్ళిపోమని చెప్పారు. సనత్కుమార ఉవాచ ఇత్యాకార్య వచః శంభోః సంహృత్య చ సుదర్శనం అక్షతానంగస్తు విజయీ తత్కృష్ణో అంతఃపురం యయౌ. సనత్ కుమార వాళ్ళు ఇలా చెప్పారు, మునీంద్ర ఈ ప్రకారంగా ఆ పరమేశ్వరుడు యొక్క మాటలు విన్న తర్వాత శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకున్నాడు. మళ్ళీ ఆ శరీరాన్ని కూడా శ్రీకృష్ణుడు తన అంతఃపురానికి మళ్ళీ వాళ్ళ సేనంతా కూడా తీసుకుని, ఏదైతే 12 అక్షోహిణులకు సేనను తీసుకొచ్చాడో వాళ్ళందరినీ తీసుకుని విజయంతో మళ్ళీ అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఎందుకు, అనిరుద్ధుడు అక్కడే ఉన్నాడు. అనిరుద్ధం సమశ్వాస్య సహితం భార్యయా పునః జగ్రాహరత్న సంఘాతం బాణాదత్తామనేకశః తత్సఖీ చిత్రలేఖాం చ గృహీత్వా పరయోగినీం ప్రసన్నో ఆభూత్తత్తః కృష్ణః కృతకార్యః శివాజ్ఞయా. అనిరుద్ధుడు భార్య సహితంగా మళ్ళీ తన సేనతో కలిసి బాణాసురు ద్వారా తనకి ఏవైతే లభించాయో ఈయన ఏదైతే వాళ్ళకి ఇచ్చాడో అవన్నీ తీసుకుని ఆ సముదాయాన్నంతా కూడా స్వీకరించి ఉషని అలాగే ఉష యొక్క స్నేహితురాలైన చిత్రలేఖని తీసుకుని ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ ప్రకారంగా తన సేన సమేతంగా శ్రీకృష్ణుడు చాలా ఆనందంగా తన పురమునికి బయలుదేరడానికి పూనుకున్నాడు. హృదా ప్రణమ్య గిరీశ మామంత్ర చ బలేహస్సుతం పరివార సమేతస్తు జగామ స్వాపురిం హరి. దీని తర్వాత శ్రీకృష్ణుడు మళ్ళీ హృదయపూర్వకంగా పరమేశ్వరుడికి మళ్ళీ నమస్కరించి అలాగే బలిపుత్రుడైన బాణాసురుడి దగ్గర సెలవు తీసుకుని తన సపరివారంగా సేనతో తన నగరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. పతి జిత్వా చ వరుణం విరుద్ధం తమనేకథా ద్వారకాం చ పురిం ప్రాప్తః సముత్స్వాసమన్వితః. దీని తర్వాత ఎప్పుడైతే వాళ్ళ పురమానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారో మార్గంలో అన్ని ప్రతికూలంగా చక్కగా అన్ని రకాలుగా ఆనందంగా ద్వారకాపురానికి వీళ్ళందరూ కూడా పయనించి వెళ్ళిపోయారు. విసర్జయిత్వా గరుడం సఖీన్ వీక్షయోపహస్య చ ద్వారకాయాం తతో గత్వా కామచారి చచారః. దీని తర్వాత గరుడు అలాగే స్నేహితులు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ద్వారకంలో వీళ్ళు ఇచ్ఛానుసారంగా మళ్ళీ అక్కడ ఉండటం మొదలుపెట్టారు. అనిరుద్ధుడు తన పురానికి చేరుకున్నాడు. తన స్నేహితులతో అందరితో తన మిత్రులతో అందరితో కలిసి చాలా ఆనందంగా అక్కడ మళ్ళీ గడుపుతున్నాడు ఇచ్ఛానుసారంగా. ఇప్పుడు బంధ విముక్తుడు అయిపోయాడు. ఇక్కడ భార్య లభించింది అన్నీ. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో యుద్ధకాండలో 55 చాప్టర్ సంపూర్ణం.